నిర్మాతలారా, మీరు ఈ ఎదవలకి ఏదైతే రోజు ₹1 ఇస్తారో ఆ రోజే మీ పతనం స్టార్ట్. మీరు చేసిన తప్పే ఇది. మీరు పెంచిన మొక్కలే ఇవి. ఒక కలుపు మొక్కల్ని పెంచుతున్నారు మీరు. కలుపు మొక్కల్ని పెంచడం, గంజాయి మొక్కల్ని పెంచడం చాలా తప్పు. కలుపు మొక్కల్ని పీకేయాలి, గంజాయి మొక్కల్ని ఆడ కాల్చేసేయాలి. అలాంటి మొక్కలు ఇవన్నీ. వీటన్నిటిని వీలైనంత త్వరగా తీసేయాలి. మనం మేకింగ్ వీడియో కూడా చూస్తే పెద్ద సాంగ్లో చికిరి చికిరిది, అరే అంత పెద్ద రామ్ చరణ్కి అంత దూరం నడుచుకుంటూ కొండలెక్కి గుట్టలెక్కి వెళ్ళి ఒక సాంగ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి? ఒక సెట్ వేసేసుకోవచ్చు. దాన్ని కూడా వాళ్ళు సెట్ వేసుకుంటారు, ఒక మంచి గ్రీన్ మ్యాట్ పెట్టి. చికిరి చికిరి పాటకి ఏమైందండి? 150 మిలియన్లు చూశారు. జానీ మాస్టర్ ఎంత బాగా కంపోజ్ చేశాడు, ఆ రామ్ చరణ్ గారు ఎంత బాగా తీశారు, ఎంత బ్యూటిఫుల్ కంపోజిషన్ ఏఆర్ రెహమాన్ గారిది. దానికి కూడా వంక పెడుతున్నారు. మీకు సినిమా కథలే తెలిసేమో, మీ బతుకులన్నీ మా అందరికీ తెలుసు. ఎక్కడొకక్కడ ఒక సంయమనం ఉంటుంది, ఒక ఓపిక ఉంటుంది. ఆ ఓపికని పోగొట్టుకుంటున్నారు. దిల్ రాజు గారు, మీరు ఎఫ్డీసీ చైర్మన్గా ఉన్నారు. మీరు కూడా ఇలాంటి వాటన్నిటి మీద దృష్టి పెట్టాలి సార్. మీరు ఎన్ని మంచి సినిమాలు తీశారో. మీరు చాలా తక్కువ ఖర్చుతో తీసిన బొమ్మరిల్లు అయి ఉండొచ్చు, కుటుంబం అంతా కలిసి కూర్చొని చూసే శతమానం భవిత అయి ఉండొచ్చు, అలాగే మొన్న మధ్య వచ్చిన బలగం అయి ఉండొచ్చు. మీరు ఇలా ఒక బాధ్యతాయుతమైన పోస్ట్లో ఉన్నారు. మీరు దీనికి సంబంధించి కఠినమైన శిక్షలు తీసుకోవాలి. ఇండస్ట్రీస్ కాపాడాలి సార్, మన అందరం కలిసి. ఇది ఒక చిరంజీవి గారికి, బాలకృష్ణ గారికి, వెంకటేష్ గారికి, నాగార్జున గారికి జరిగింది కాదు. ఫ్యూచర్లో ప్రతి ఒక్కరిని విమర్శిస్తారు. భారతదేశానికి ఆస్కారం తీసుకొచ్చి తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖ్యాతిని నిలబెట్టిన రాజమౌళి గారిని కూడా వదిలిపెట్టరు వీళ్ళు. అది ఎలా జరిగింది, ఇది ఎలా జరిగింది అని చెప్పేసి. RRR సినిమాకి 2.5 రేటింగ్ ఇస్తారు, పుష్ప సినిమాకి 2.5 రేటింగ్ ఇస్తారు. అవన్నీ ఆగుతాయా? 1000 కోట్లు వసూలు చేశాయి. ప్రపంచం మొత్తానికి భలేవాళ్ళరా తెలుగు వాళ్ళు అని చెప్పేసి గర్వంగా నిలిచింది. వీళ్ళందరూ ఇచ్చే రివ్యూలా? మీరు ఆలోచించుకోండి. రివ్యూలు చూసేటప్పుడు నెగిటివ్ రివ్యూస్కే ఎక్కువ జనాలు చూస్తున్నారు. వీళ్ళ దగ్గర ఒక 1 మిలియన్ చూస్తే వాటిలో ఎంత పర్సంటేజ్ మీకు టికెట్గా కన్వర్ట్ అవుతుంది, ఎంత పర్సంటేజ్ థియేటర్కి ఫుట్బాల్గా కన్వర్ట్ అవుతుంది, మీరు ఆలోచించాలి.